ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్లో చాలామంది జోన్ వైజ్గా పోస్టుల వైజ్గా చాలా మిస్టేక్స్ చేశారు. వాళ్ళందరూ ఏం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ జోనల్ ప్రిఫరెన్స్ విల్ బి టేకెన్ త్రూ, ఇక్కడ చూడండి వర్డ్, యాజ్ వెల్ యాజ్ అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో మీకు ఇంకో ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు. ఇంకా దాని గురించి మర్చిపోయి మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి. అలాగే ఇంకొకటి చూడండి, ఈ సార్ ఉన్నారు కదా, పరిగే సుధీర్ గారు, ఏపీపీఎస్సీ బోర్డ్ సార్ ఏం చెప్పారంటే, చేంజెస్ కెన్ బి మేడ్ ఫాలోయింగ్ ది మెయిన్ రిజల్ట్ డ్యూరింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో ఇంకా జోన్లు తప్పు పెట్టినా, పోస్టులు తప్పు పెట్టినా ఇంకా మీరు ఫీల్ అవ్వకూడదు. ఇంకా మీ దాన్ని వదిలేసి మీ ప్రిపరేషన్ వైపు ఇంకా మీరు వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేస్తారా? అసలైనది ఇక్కడ చూడండి. గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు ఎన్ని మార్కులు వచ్చాయో వెలువడించకుండా గోప్యత పాటిస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ మీడియంల వారీగా ఎంపికైన వారి వివరాలు బయట పెట్టడం లేదు. గ్రూప్ 1లో ఇలా జరిగింది. దీని మీద కోర్టుకు కూడా వెళ్ళారు చాలామంది. గవర్నమెంట్ మారింది, కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఖచ్చితంగా బోర్డుని, ఏపీపీఎస్సీ బోర్డుని కనుక మారిస్తే మన ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 2, మన ఎలక్షన్స్ జరిగినాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది, టీచర్స్ కానీ, సచివాలయం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు కానీ చాలామంది ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేశారు. అలాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్లు. సో వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? వాళ్ళందరికీ ఒక 1.5 మంత్ పోయింది వాళ్ళ ప్రిపరేషన్ టైము. సో వాళ్ళందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు వినతి పత్రాలు అందించడానికి. సంబంధిత సంఘాల వారికి చెప్పి వినతి పత్రాలు ఇవ్వడానికి. అలాగే నిరుద్యోగ సంఘం లీడర్స్ కూడా చాలామంది గౌరవనీయులైన సీఎం గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎగ్జామ్ మనకి ఇచ్చిన డేటు జూలై 28. మీరు ఈ జూలై 28 కల్లా మీ ప్రిపరేషన్లో చాలా లోపాలు ఉంటే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులో ఏవైనా ఒక 3 సబ్జెక్టులను పట్టుకొని మ్యాక్సిమం కుదిరినంత వరకు చదివేసేయండి. ఈ జూలై 28 కల్లా ఏమైనా జరగవచ్చు, కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికైతే మాత్రం 100% కారణాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. అన్నీ మనం అనుకున్నట్టే జరగకపోతే మరి దానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. సో ఏవైనా ఒక 3 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా చదవండి. పోనీ 3 సబ్జెక్టులు పర్ఫెక్ట్గా చదవకపోతే 2 సబ్జెక్టులైనా కానీ పర్ఫెక్ట్గా చదవండి. ఎందుకంటే చాలామంది ప్రిపరేషన్లో డౌన్ అయిపోయారు. మెగా డిఎస్సి కూడా వచ్చింది. కొంతమంది అటు వెళ్ళిపోతారు, కొంతమంది ఇదే చదువుతూ ఉంటారు. సో మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. మళ్ళీ చెప్తున్నాను, ఉన్న ఈ 4 3 అయితే పర్ఫెక్ట్గా చదవడానికి ట్రై చేయండి. 3 చదవడం మీ వల్ల కాకపోతే 2 సబ్జెక్టులైనా ఏవో ఒక 2 అయినా కానీ బాగా చదవండి. మీకు ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి జాబ్ రావడానికి. థ్యాంక్ యూ.